నమస్తే. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థాన గోమన్నాలపై నాసికుడు భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం మానుకోవాలని మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ హితవు పలికారు. ఆచంట టీడీపీ కార్యాలయం నుండి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అసత్య ప్రచారాలతో మత విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏదో నల్ల రాయిని దాని మీద చెప్పులు విసిరితే ఏమవుతోందంటూ గతంలో వెంకటేశ్వర స్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దృశ్య ప్రచారానికి తెరలేపారని అన్నారు. 1 కోటి మంది దేవతతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీడీటీ ప్రతిష్టను భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గోశాల 100 ఆవులు చనిపోయాయంటూ నేడు కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని అన్నారు. ఈస్టర్ ముందు వారం వచ్చే ఆదివారం మట్టల ఆదివారం పండుగను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈత చెట్టుకు సంబంధించిన మట్టలను పువ్వులతో అలంకరించిన విశ్వాసులు తణుకులోని ప్రధాన రోడ్డు వెంబడి క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ ప్రదర్శన నిర్వహించారు. యేసుక్రీస్తు యెరూషలేము చివరిసారిగా సందర్శించిన రోజును మట్టల ఆదివారంగా క్రైస్తవులు పిలుస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న అంబేద్కర్ 135వ జయంతి వారోత్సవాల్లో భాగంగా తణుకులో పట్టణ పార్టీ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో పాతూరు ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రంగా కడిగే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుక చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహం ముందు దీపోత్సవం చేశారు. కార్యక్రమంలో కొడమంచి జితేంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళిత నాయకులు, మహిళలు, పోలేపల్లి ప్రసాద్, అడ్వకేట్ వెలిచెట్టి గోవిందరావు, ముప్పుడు సుబ్బయ్య, కిరణ్మయ్యి, పులిశెట్టి బాలాజీ, నీలపు దుర్గారావు, కోడి భాస్కర్రావు, కంటాలక్ష్మి, కూసంపూడి సూర్యనారాయణరాజు, పెరిమెంచ సోమసుందరరాజు, చంద్రకళ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు మొదలవుతున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి దగ్గర, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర స్వచ్ఛ భారత్ నిర్వహించి అక్కడ సాయంకాలం మరి ఒక ఉత్సవంలాగా ఈరోజు దీపాలు వెలిగించి వారికి ఒక గౌరవాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఈ విధంగా ఉన్నారు అంటే వారు రాసినటువంటి రాజ్యాంగం మూలంగానే అని చెప్పి వారికి ఒక కృతజ్ఞతాభావంతో ఈరోజు ఈ యొక్క దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పార్టీ ఆదేశించినటువంటి తరుణంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మన తణుకు పట్టణంలో కూడా ఘనంగా పార్టీ అధ్యక్షుడు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, మరి మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఒక అభియోగం మోపింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా మెజారిటీతో అధికారంలోకి వచ్చినట్లయితే మరి రాజ్యాంగాన్ని సమూలంగా మార్పులు తెస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పి ఒక దుష్ప్రచారం చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. దాని మూలంగా ఈరోజు ఏ పార్టీ అయితే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించిందో, ఆ రోజు తను పోటీ చేసినప్పుడు కూడా వారు ఓడిపోయే విధంగా చేశారో, ఆ తర్వాత వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారికి ఇవ్వవలసినటువంటి శాఖ ప్రాధాన్యత లేకుండా ఉన్నటువంటి శాఖలో కూడా ప్రముఖమైనటువంటి కమిటీలన్నిటి నుంచి వారిని తొలగించి ఆ రోజున వారు మరి వారి యొక్క మంత్రిత్వ శాఖకి రాజీనామా చేసేటువంటి విధంగా వారు అవమానించినటువంటి తీరు ఇవాళ మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి సమయం. విశ్వ హిందూ మహాసంఘ వారి ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తణుకునకు చెందిన ఖమ్మంపాటి లక్ష్మీహాస్ని ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించడంతో బీజేపీ నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లపూడి రేణుక చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యత, నడవడిక, శ్రద్ధ వాళ్ళపైన ప్రత్యేక దృష్టి సాధించడంతో పిల్లలు ఉన్నత స్థితిలోకి రాగలుగుతారని, ఈనాటి పిల్లలు చదువులోనూ చురుగ్గా ఉంటున్నారని, చదువు పట్ల ఏకాగ్రత శ్రద్ధగా ఉంటున్నాయని, వారి పట్ల మనం కొంత శ్రద్ధ వహిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధిస్తారని తెలిపారు. హాసిని తల్లిదండ్రులను, పవన్ శర్మ, అపర్ణ దేవులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ మహాసంఘ సభ్యులు పాల్గొన్నారు. శుభారంభంలో ఒక చదువుల పత్రిక
వారి పేరు కూడా హాసిని. నిన్న వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్లో ఈ పాప హాసిని రాజమండ్రిలో చదువుకుంటుంది. తనకి 989 మార్కులు, 1000 మార్కులకి 989 మార్కులు సాధించింది. ఆమెకి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే నిన్న చూశాను చాలామంది విధంగా చూస్తే చాలా సంతోషంగా పిల్లలు ఇవాళ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని, అంటే ఒక ఆశయం, లైఫ్లో మనం ఇది సాధించాలి, ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నతమైన చదువులు చదువుకోవాలి అని ఒక అనుకుంటమే కాదు, అనుకున్నది సాధ్యం అవ్వాలి అంటే దానికి తగినటువంటి ప్లానింగ్ ఉండాలి, కష్టపడాలి, క్రమశిక్షణ ఉండాలి, సరైనటువంటి ప్రోత్సాహం ఇంట్లో ఉండాలి. అలాగే వారికి కూడా అటువంటి ఒక మంచి డిసిప్లిన్, ఒక యాటిట్యూడు, ఒక మంచి బిహేవియరు ఇవన్నీ ఉంటేనే సాధ్యమవుతాయి. అనుకుంటాం, చాలామంది అనుకుంటాం నాకు అది కావాలి, ఇది కావాలి, ఒక మంచి చదువుకోవాలి, ఉద్యోగం అన్నీ అనుకుంటాము. అనుకుంటే అవ్వవు పనులు. అనుకుంటాం అనేది అది కొంత మనకు ఒక టార్గెట్ ఉండటం అనేటువంటిది అవసరం. కానీ ఆ టార్గెట్ అచీవ్ అవ్వాలంటే మాత్రం అది పూర్తిగా మన యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యూహాత్మకంగా ఒక సరైనటువంటి క్లారిటీతో, స్పష్టత, శ్రద్ధ, ఏకాగ్రత ఇవన్నీ ఉంటేనే మనం అనుకున్నటువంటిది సాధించగలుగుతాం. ప్రతిభ ఉన్న క్రీడాకారులు పుట్టిన చోటే ఉండిపోకూడదని, వారి ప్రతిభకు సానపెట్టే విధంగా క్రికెట్ లీగ్ నిర్వహించి వారిని ఉన్నత శిఖరాలకు ప్రోత్సహించే విధంగా తాము ఎప్పుడూ ముందుంటామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో గత 13 రోజులుగా నిర్వహిస్తున్న బొలిశెట్టి క్రికెట్ లీగ్ గవర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుకే పరిమితం కాకుండా క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, బొలిశెట్టి క్రికెట్ లీగ్ నిర్వాహకులతో పాటు గొర్రె లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని గుర్తు చేశారు. తాడేపల్లిగూడెంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామని అన్నారు. వాటి ద్వారా రాష్ట్ర స్థాయి లీగులు కూడా నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించి తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రీడలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో వారాహి ఆర్ట్స్ అండ్ శక్తి క్రియేషన్ రూపొందించిన వెస్టర్న్ లవ్ అనే సినిమా పూజ ముహూర్త మహోత్సవానికి తొలి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సినిమా షూటింగ్లకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలని అన్నారు. రాష్ట్రంలో స్టూడియోలు ఉన్నప్పటికీ వినియోగంలో లేవని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను పురస్కరించుకొని జిల్లా స్థాయి వేడుకలను రాజమహేంద్రవరం నగరపాలక గోకవరం బస్టాండ్ వద్ద నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినాన్ని పురస్కరించుకొని పీజీఆర్ఎస్ మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో మీకోసం కార్యక్రమం నిర్వహించడం లేదని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ తీరు ఇంకా మారలేదని, తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులు మరణించాయంటూ వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వైసీపీ చేసిన కుట్రలో భాగమే ఈ అసత్య ప్రచారాలని, ప్రజలు ఇలాంటివి వైసీపీ కుట్రల నుంచి అప్రమత్తంగా ఉండాలని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దిగ్రాల్లోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి సత్వరమే వాటిని పరిష్కరించేలాగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానంపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సామ్రాజ్యవాద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆర్థికపరమైన ఒత్తిడి చేస్తూ పరోక్షంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నాయని ప్రముఖ వైద్య నిపుణులు వైఎస్ఆర్ ప్రసాద్ తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం కబర్దీ భవనంలో ఆదివారం భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఏలూరు జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షులు కడుపు కన్నయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ యుద్ధం కానీ, పాలిస్తానాపై ఇజ్రాయెల్ దాడులు కానీ చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటం చేయక తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అన్నారు.
ఆదివారం జీలుగుమిల్లి మండలంలోని తలపగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో వర్జీనియా పొగాకు రైతుల గిట్టుబాటు ధర సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం వర్జీనియా పొగాకు సరాసరి ధర కిలోకు 330 వరకు వచ్చిందని అన్నారు. ఈ సంవత్సరం పెట్టుబడి ఖర్చులు, కౌలు రేట్లు పెరిగాయని తెలిపారు. గత సంవత్సరం ఒరే మార్కెట్ ధరలు ఉండే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. ఈనాటి బంగారు మాట. విజయాన్ని అడ్డుకునేవి ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేం. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.